అయితే ఈరోజు కవిత బయటకు రావడం అనేది ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ డీల్ జరిగిపోయింది బీఆర్ఎస్‌కి, బీజేపీకి మధ్య. వీళ్ళకున్న నలుగురు రాజ్యసభ ఎంపీలని బీజేపీలోకి పంపించబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ ఎన్‌డీఏలో కలవబోతోంది. విలీనం కాబోతుందని ఎప్పటినుంచో వార్తలున్నాయి. ఇప్పుడు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? అంటే ప్రధానంగా ఇక కల్వకుంట్ల కవిత గారు బయటకొచ్చిర్రు కాబట్టి, ఇప్పుడు మెర్జ్ చేయకపోవచ్చు. కాకపోతే భవిష్యత్తులో మీతో కలిసి పనిచేస్తా నేను. మా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండుడు శ్రేయస్కరం. మీకు కావాలంటే మహారాష్ట్రలో రేపు లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్‌లో మీకు సపోర్ట్ చేస్తా అంటే ప్రతిపక్షాల ఓటు చీల్చే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ప్రధానంగా లోపాయకారికి ఒప్పందం కూర్చుకొని చాలా స్పష్టంగా కనపడింది. ఎందుకంటే మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలిచే ప్రసక్తే లేదు. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్‌లో కూడా ఘోర పరాభవం దిశగా ఎన్డీఏ ప్రయాణించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సహకరించే దానిలో భాగంగా మీరు చూస్తారు రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్‌లో బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేయబోతా ఉంది. మహారాష్ట్రలో పోటీ చేసి ఇండియా కూటమి ఓట్లు చేసే ప్రయత్నం చేస్తానని కేసీఆర్ గారు చెప్పి దాని ముఖంగా మెర్జీ చేసే ఆలోచన విరమించుకున్నట్టు కనపడతాం. అందుకే కల్వకుంట్ల కవిత గారి విషయంలో కొంత తర్జన భర్జన జరిగిన తర్వాత ఎట్టైనా మహారాష్ట్ర ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మహారాష్ట్రలో సహకరిస్తాను చెప్తుండు కదా, ఒకలేమో మెర్జీ చేయాలని, ఒకలేమో మెర్జీ చేయొద్దని. మెర్జీ చేస్తే భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ఉంటుంది, మెర్జీ చేయకపోతే ఏ విధంగా ఉంటుంది. మెర్జీ చేసినట్లయితే మరి మహారాష్ట్రలో పోటీ చేయలేరు కదా. ఆఫ్టర్ మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత పరిస్థితిని బట్టి చూద్దాం అని చెప్పేసి చెప్పినట్టుగా కనపడతాం. ఎప్పుడు కవిత బెయిల్ టాపిక్ వచ్చినా కానీ కేంద్ర మంత్రి బీజేపీ నేత అయిన బండి సంజయ్ సీన్‌లోకొస్తున్నారు. పైగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడు ఒకటేనని ఆయన వాదించడం అనేది జరుగుతోంది. ఇంకొకటేంటంటే త్వరలోనే రాజ్యసభ ఎంపీగా అది కూడా కాంగ్రెస్ ఎంపీగా కవిత పార్లమెంట్‌కి వెళ్ళబోతున్నారు అని ఆయన ఇవాళ కూడా ఆరోపణలు చెప్పడం అనేది జరిగింది. దీని మీద మీరేమంటారు? అంటే కిషన్ రెడ్డి గారు ఒక లైను, బండి సంజయ్ గారిది ఒక లైను, రాజా సింగ్‌ది ఇంకొక లైను, హ్మ్. విశ్వేశ్వరరెడ్డిది ఇంకొక లైను, హ్మ్. ఈటల రాజేందర్ ఇంకొక లైను, డీకే అరుణది ఇంకొక లైను. అంటే భారతీయ జనతా పార్టీలో రకరకాల గ్రూపుల మూలంగా ఒక్కొక్కరు ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. బండి సంజయ్ గారు ఎప్పుడు డిఫరెంట్ వేలో ఉంటారు. హ్మ్. వారు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని తిట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పార్టీలో కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఒకటి, బండి సంజయ్ గారు ఇంకో రూట్ కాబట్టే కాంగ్రెస్ పార్టీ విషయం చెప్పే ప్రయత్నం అప్పుడు చేసిండు, ఇప్పుడు చేసిండు, ఎప్పుడు చేస్తూనే ఉంటారు బాబు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటనేది చాలా స్పష్టం. రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్‌లో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ సహకరించుడు ఖాయం. గతంలో సహకరించుడు, మొన్న బీఆర్ఎస్ పార్టీ కూడా సహకరించింది కాబట్టే బండి సంజయ్ గారు గెలిచింది కాబట్టి వాడు కేంద్ర మంత్రి అయ్యారు చాలా స్పష్టంగా. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు కూడా గెలిచే అవకాశమే లేకుండా 2014 కూడా 14 కూడా అదే చేసింది బీఆర్ఎస్ పార్టీ. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్‌లో కూడా అదే చేసిర్రు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేస్తది. భారతీయ జనతా పార్టీలో కేసీఆర్ గారు అనుకూలున్నారు, వ్యతిరేకులున్నారు. ఆళ్ళ వ్యతిరేక దాంట్లో బండి సంజయ్ గారు ఒకరు.